హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మరి వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేవి రావడం జరిగిందండి. ఆ రూల్స్ ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఎన్పిసిఐకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఎన్పిసిఐ ఏ విధంగా లింక్ చేసుకోవాలి, లింక్ చేయించుకోకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని అయితే నేను మీకు ముందుగా తెలియజేస్తాను. బ్యాంక్ ఖాతా ఉంటేనే తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుందని మనకి విద్యాశాఖ మంత్రులు అయితే తెలియజేయడం జరుగుతుందండి. తల్లికి వందనం పథకం నిధులు జమ కావాలంటే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా తెరవాలని ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అయితే తెలియజేయడం జరిగిందండి. 2026-27 విద్యా సంవత్సరం నిధులు జూన్లో విడుదలవుతున్నాయన్నారు. అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా బ్యాంక్ లేదా పోస్ట్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని సూచించినట్లయితే సమాచారం అండి. ఈ సమాచారాన్ని విద్యాశాఖ కళాశాల ప్రతినిధులకు తెలియజేయాలన్నారు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారో, 11వ తరగతి జాయిన్ అయి ఉంటారో వారు ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా అనేది ఓపెన్ చేసుకోవాలనేది సమాచారం అండి. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఇండియన్ పోస్ట్ బ్యాంక్ ఖాతా అయినా సరే ఓపెన్ చేసుకోవాలని మనకి అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుందండి. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకుంటేనే ఎస్సీ విద్యార్థులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి జమ అవుతాయని అయితే మనకి సమాచారాన్ని అయితే అందించడం జరిగిందండి. ఈ నిధులతో పాటు ఖచ్చితంగా ఎన్పిసిఐ కూడా లింక్ చేసుకోవాలి అనేది సమాచారం అండి. బ్యాంక్ ఖాతా ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో ఆ బ్యాంక్ ఖాతాకి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలంటే సమాచారం అండి. ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయల నిధులు అనేవి జమ అవుతాయంటే సమాచారం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నారో వారు ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకొని ఎన్పిఎస్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్సీ విద్యార్థులకు మాత్రం వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి అయితే నిధులు అనేవి జమ కావండి. డైరెక్ట్గా విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు అనేవి జమ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఇంట్లో ఎంతమంది అయితే చదువుతూ ఉన్నారో వారందరికీ తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయలు జమ చేస్తామని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ అయితే విడుదల చేయడం జరిగిందండి తల్లికి వందనం పథకం కింద నిధులైతే. చాలా వరకు విద్యార్థులకైతే ఈ ఆర్థిక సహాయం అనేది అందడం జరిగింది. ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకమే తల్లికి వందనం పథకం అనేది మనకి అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలోని తల్లులు ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకం విడుదల తేదీకి సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల తేదీని ఖరారు చేయడం జరిగిందండి. గతంలో ఉన్న అమ్మఒడి పథకాన్ని మరింత మెరుగుపరిచి కొత్త నిబంధనలు యాడ్ చేసి తల్లికి వందనం పథకం అనే పేరుతో ఈ పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగిందండి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తల్లికి వందనం పథకాన్ని జూన్ 19వ తేదీన అర్హులైన విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యూనిఫామ్, పుస్తకాలు అదేవిధంగా వివిధ ఇతర అవసరాల కోసం ఈ ఆర్థిక సహాయం అనేది ఉపయోగపడుతుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరుగుతుందండి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జూన్ 19వ తేదీన విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వారందరికీ 13,000 రూపాయలు జమ చేయడం జరుగుతుందండి. ఇంట్లో ఇద్దరు ఉంటే వారికి 26,000, ముగ్గురు ఉంటే 39,000 ఈ విధంగా జమ చేయడం జరుగుతుంది. మిగతా 2,000 రూపాయలు ఎందుకు నిలుపుదల చేశారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే
చూసుకున్నట్లయితే ముందుగా అయితే 15,000 రూపాయలు జమ చేస్తామని తెలియజేయడం జరిగింది. కాకపోతే స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ప్రతి విద్యార్థి దగ్గర నుంచి 2,000 రూపాయలు అయితే ఏపీ కూటమి ప్రభుత్వం అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఆ నిధులు అనేవి డైరెక్ట్గా స్కూల్కి అనేవి జమ అవుతాయనే సమాచారం. 2,000 రూపాయలు మినహాయించి మిగతా 13,000 రూపాయలు డైరెక్ట్గా తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి కూటమి ప్రభుత్వం అయితే. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని కొత్త అర్హతలు అనేవి రావడం జరిగిందండి. రూల్స్ అనేవి రావడం జరిగింది. ఈ రూల్స్ మీరు పాటిస్తేనే, ఈ అర్హతలు మీరు కలిగి ఉంటేనే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఏపీలో విద్యార్థులు ఖచ్చితంగా ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి. వాళ్ళు మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులంటే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా నివాసులై ఉండాలి. కనీసం హాజరు అటెండెన్స్ అనేది 75% ఉంటేనే ఈ నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ పూర్తి అయి ఉండాలి. మీ పేరు మీద తప్పితే మీ అమ్మా నాన్న పేరు మీద ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి ఉండాలంటే సమాచారం అండి. ఎన్పిసిఐ లింక్ అయి ఉంటేనే 13,000 రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవుతాయి. ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ అదేవిధంగా ఆధార్ సీడింగ్ ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి. సో ఓకేనా. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ నెల 31వ తేదీలోపు ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఎన్పిసిఐ యాక్టివేట్ చేసుకోవాలని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఓకేనా. ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్వర్క్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.